వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఫస్ట్ ఇయర్ ఎన్సీసీ సెలక్షన్స్ నేడు జరిగాయి. 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫిజికల్ టెస్ట్ లో భాగంగా హైట్, వెయిట్, రన్నింగ్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి 80 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎన్సీసీ సెలక్షన్స్ కు మొత్తం 120 మంది ఆసక్తి కనబర్చగా 80 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం ఎన్సీసీలో జాయిన్ అవ్వటానికి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబర్చారని, క్రమక్రమంగా ఎన్సీసీకి జాయిన్ అయ్యే వారి సంఖ్య పెరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాబీ తెలిపారు. కమాండింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎన్సీసీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ ఒక క్యాంప్ని పూర్తి చేసుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని కోరారు. ఎన్సీసీ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి అలవాటు అవుతాయని తెలిపారు. Okay, done. Ready? Study. గత వైసీపీ పాలనలో విమర్శలు, దాడులు, అరాచకాలు తప్ప అభివృద్ధికి చోటు లేదని, అందువల్లనే నూతన ప్రభుత్వం కొలువు తీరగానే అటు నుంచి ఇటుకు వలసలు పెరుగుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం నందివెల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ప్రగతి దిశగా పయనిద్దామన్నారు. వైసీపీ నుండి గ్రామ సర్పంచ్ డి పవన్ కుమార్, కొల్లిపర మండలం కుంచవరం గ్రామ సర్పంచ్ వరికూటి శ్రీనివాసరావు తదితరులతో పాటు పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు కార్యకర్తలకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి మనం పోరాటం చేశాం. ఎందువల్ల కలిసామంటే ఇంకొకసారి పొరపాటు జరిగి ఓట్లు మనకి చీలికి వస్తే మన రాష్ట్రం నష్టపోతుంది, భవిష్యత్తు ఉంటుంది మనకి అనే ఆలోచనతో మన నాయకులు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు దేనికోసం తీసుకున్న నిర్ణయం ఆయన పదవి కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈనాడు కూడా ఒక చిన్న పొరపాటు జరిగిపోయి 12-14% మనకు ఓట్లు వచ్చి, ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎంతో 1% ఓట్లు వచ్చి, దీనివల్లే ప్రభుత్వం పోయింది, లేకపోతే మరొకసారి అతనికి అవకాశం ఇచ్చేశారనే భావన ప్రజలు కలగొట్టు నిలబడాలి మన ప్రజల కోసం అని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం. దాని వెనుక కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. కేవలం బటన్ నొక్కేశాను, సంక్షేమం చేశాను చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంధకారంలో నెట్టేశారు. ఎక్కడ చూసినా కూడా భయంకరమైన అవినీతి ఉండేది. ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలు ఇప్పుడు నేను ఇందాక నందివెలుగు చేరినప్పటి నుంచి ఎక్కడ ఎవరిని అడిగినా కూడా మహిళలు ప్రత్యేకంగా పాపం రోడ్ల గురించి ప్రస్తావించారు, చాలామంది కాలువల గురించి ప్రస్తావించారు. ఇందాక పవన్ కూడా అదే చెప్పాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. కొంచెం సర్పంచ్ గారు కూడా అదే చెప్పారు. ఒక నమ్మకం, ప్రజలు ఒక నమ్మకంతో ఒక వ్యక్తిని చూసి ఈయనైతే ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తాడని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి రాష్ట్రానికే నాశనం కలిగించినప్పుడు ఎంత పొరపాటు జరుగుతుందో మన గ్రామంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం పాఠశాల భవన నిర్మాణం జరుగుతుందో చెప్పండి మన నందివెల్లిలో. ఈ రోజుకి కూడా అందరూ కూడా ఎక్కువగా కోరుకునేది ఏంటి మన గ్రామంలో అంటే కొంచెం త్వరగా అది పూర్తి చేసి మా బిడ్డలకి మంచి చదువుకునే వసతులు కల్పించమని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ప్రభుత్వంలో వచ్చిన నిధులు దారి మళ్లించేసి ప్రతి శాఖలో కూడా విద్యాశాఖకు రావాల్సిన నిధులు కూడా దారి మళ్లించారు. బడి పిల్లలకి ఇవ్వాల్సిన బూట్లు, టెంట్లు, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్లో కూడా ఈ రోజుకి డబ్బులు కట్టలేదు. రైతులకు ఇవ్వాల్సిన నిధులు ధాన్యం కొనుగోలు చేసి 36,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుని కనీసం 1,500 కోట్ల రూపాయలు
రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు కట్టకుండా సర్దుకుని వెళ్ళిపోయారు. ఈరోజు రాష్ట్రం సుమారు 16 లక్షల రూపాయలు అప్పుల్లో ఉంది. ఏ విధంగా మన ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నందివెలుగు గ్రామానికి మనం ఏం చేయాలి, తెనాలి మండలానికి మనం ఏం చేయాలి, తెనాలి పట్టణానికి ఏం చేయాలి, కొలిపర మండలానికి మనం ఏం చేయాలి, గ్రామాల వారీగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే మనం అభివృద్ధి అనేది తీసుకురాగలుగుతాం. ప్రజలు కూడా కోరుకునేది ఏంటి? రక్షిత మంచినీటి పథకం కోరుకుంటున్నారు, మంచి రోడ్ల సదుపాయాలు కోరుకుంటున్నారు, ప్రతి సందులో కూడా చీకటి లేకుండా వెళ్తుండాలి, లైట్లు వేయమని కోరుకుంటున్నారు. వీధి దీపాలు కూడా చివరికి సర్పంచులే సొంత డబ్బులతో కనుక్కొని లైట్లు వేసే దుస్థితి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. అందుకని ఈ యొక్క నందివెలుగు గ్రామం ఎంత గొప్పగా మన ఓట్లేశారో అదే రీతిలో రేపు 28వ తారీఖుతో ఇది ముగుస్తుంది. 28 లోపల మీరందరూ కూడా అంత పెద్ద ఎత్తున ఇక్కడ సభ్యత్వం నమోదు చేసి మళ్ళా నందివెలుగు అంటే జనసేన మామూలుగా ఎలక్షన్ చెప్తుంటారు నందివెలుగు జనసేన గడ్డ అని. అట్లా నందివెలుగు అంటే జనసేన ఉంది ఇక్కడ, రెండో పార్టీకి తారు లేదు అనే విధంగా మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా గ్రామ మండల అధ్యక్షుడు మధు గారు, అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ వీరందరూ కూడా పేరు పేరున ఇవాళ ఈ గ్రామం నుంచి మన పార్టీలోకి చేరబోతున్నటువంటి మీ గ్రామ సర్పంచ్ పవన్ గారికి కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మరి కొద్దిసేపు మనోహర్ గారు అన్ని పార్టీలో చేర్చుకునే ప్రక్రియ కూడా జరుగుతుంది. మీ అని కూడా పార్టీ తరఫున స్వాగతం చెప్తూ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తూ నేను చెప్పాను మళ్ళా మీ ఊరు నేను వచ్చి మీ ఊరు మొత్తం కూడా పార్టీలో చేరింది, పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి అని మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టి నేను చెప్పేది అరవటం కదా, నువ్వు సభ్యత్వం తీసుకోవాలి. మీ ఊరు మొత్తం కూడా సభ్యత్వాలు ఉన్నాయని మళ్ళీ మా మధుబాబు ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పాలి. గతంలో చేసిన మిగిలిపోయిన పనులన్నీ కూడా అన్న మనోహర్ గారి ఆశీస్సులతో చక్కగా నందివెలుగు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను
మీ అందరికి తరఫున మీ కుటుంబ సభ్యుడిగా చేరడానికి వస్తున్నందుకు నన్ను మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీరందరి ఆదరాభిమానాలు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలా అయితే పార్టీలకు అతీతంగా నాకు వర్క్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే నేను కూడా మీ ఆశలను ఎప్పుడు వదులు చేయకుండా నందివెలుగు గ్రామ అభివృద్ధికి సాయి శక్తులా కృషి చేసి నందివెలుగు గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి సాయి శక్తులా కృషి చేస్తానని. ఈ నెల 21వ తేదీ పల్లెకొనలో జరిగిన ఆత్మకూరు తైక్వాండో పోటీలో తెనాలి హరిహంసిక తైక్వాండో క్లబ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. సీనియర్ జూనియర్ బాలబాలికల విభాగంలో జరిగిన ఈ పోటీలో 10 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 7 కాంస్య పతకాలు సాధించారు. అదేవిధంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ లో భాగంగా అత్యధిక బంగారు పతకాలు సాధించి 2వ స్థానం కైవసం చేసుకున్న వారికి 10,000 రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. మాస్టర్ సత్యనారాయణ, కోచ్ కిరణ్ రెడ్డి పతకాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఆషాఢ మాసంలో ప్రతి చోట శివాలయంలో పార్వతీ అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా తెనాలి గ్రంథాలయం ఎదురుగా గల గోవర్ధన స్వామి గుడి నుండి పట్టణ శివారు ఐతనగర్ లో గల గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గల అమ్మవారికి సారె కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత ధర్మ దేవత బిరుదాంకితులు తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్యశ్రీ శివస్వామీజీ అనుగ్రహ భాష్యం చేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. కార్యక్రమ నిర్వాహకులు విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ విశ్వశాంతిని కాంక్షిస్తూ అందరికీ శుభాలు కలగాలని, ఆ అమ్మ దీవెన అందరిపై ఉండాలని అమ్మకు సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఓం శక్తి వ్యవస్థాపకులు బాపట్ల జిల్లా కండ సంయోజక్ అమ్మదయ అందరిపై ఉండాలని, ఈ కార్యక్రమానికి ధన రూపంలోనూ వస్తు రూపంలోనూ సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా పట్టణంలోని ఐతనగర్ శివాలయంలో సమరసత ఫౌండేషన్ తరపున పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సేవకురాలు శారద చలపతి, చందు అనురాధ, బెజ్జంకి నాగమణి మొదలైన వారితో సంకీర్తన కార్యక్రమం జరిపారు. కార్యక్రమంలో వయోలిన్ పై ఆంజనేయ శాస్త్రి, మృదంగంపై నగదర్ సహకరించారు. మన అమ్మకు మనసారా అంటూ మాతృమూర్తులందరూ కూడా కలిసి అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమానికి పూనుకోవటం. ఎలా అయితే అమ్మవారి సారెతో పాటు గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలము మరియు అనేక రుచికరమైన పదార్థాలు తీసుకుని ఊరేగింపుగా దీంట్లో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మొత్తైదు, వితంతులు, పండితులు, పావననే విషయం లేకుండా సంఘటితంగా సమన్వయంగా అందరూ కలిసి కుల, జాతి, లింగ, వర్ణ, వర్గ, వయోభేదాలకు స్వస్తి పలికి మనమంతా హిందువులం, భారతీయులం. అమ్మకి సారె సమర్పణ ద్వారా, ఒడిబియ్యం సమర్పణ ద్వారా మనం రక్షా కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 10 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. కృషి పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెల హేరి క్రిస్టినా. వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరిన నందివెలుగు గ్రామ సర్పంచ్, పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.